తెలంగాణలోని రిజర్వాయర్లలో నీటి మట్టం తగ్గుతోందా? రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన రిజర్వాయర్లలో ఎంత నీరుంది? రిజర్వాయర్లలో ఇప్పుడున్న నీటితో వేసవి కష్టాలు తీరుతాయా? వేసవి ప్రారంభంలోనే ఎమర్జెన్సీ పంపింగ్ ఉంటే ఏప్రిల్ మేలో పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. వేసవి కాలంలో నీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఇరిగేషన్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలోని చాలా జిల్లాల్లో వ్యవసాయ పంటలకు నీరు ఇవ్వకుండా ఇరిగేషన్ అధికారులు తాగునీటి కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రిజర్వాయర్ల నుంచి నీరు రాక పలు జిల్లాల్లో పంటలు ఎండిపోతున్నాయి. తెలంగాణలో కృష్ణా బేసిన్లో మేజర్ ప్రాజెక్టులైన నారాయణపూర్, ఉజ్జయిని, జూరాల, తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ఉన్నాయి. గోదావరిలో గైక్వాడి, సింగూర్, నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్, మిడ్మానేరు, లోయర్ మానేరు, కడెం, శ్రీపాద, ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఉన్నాయి. మీడియం ప్రాజెక్టులు గోదావరి బేసిన్ మీద 28 ఉండగా కృష్ణా బేసిన్ మీద 8 ఉన్నాయి. మేజర్ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సాగు, తాగునీరు అందుతాయి. ఇప్పటికే ఆల్మట్టి ప్రాజెక్టులో నీరు డెడ్ స్టోరేజ్ కు వెళ్లిపోయింది. అన్ని ప్రాజెక్టుల్లో కలిపి 770 టీఎంసీలకు గాను 345 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. నారాయణపూర్ ఎఫ్ఆర్ఎల్ లెవెల్ 1616 అడుగులు కాగా ప్రస్తుతం 1608 అడుగుల వరకు నీరు ఉంది. ఉజ్జయినిలో 1630కు గాను 1620 అడుగులు, జూరాలలో 1045కు గాను 1035 అడుగుల వరకు నీరు ఉంది. తుంగభద్రలో 1633 అడుగులకు గాను 1600 అడుగుల వరకు నీరు ఉంది. ఇక శ్రీశైలంలో 885కు గాను 844 అడుగులకు, నాగార్జున సాగర్లో 590కి గాను 520 అడుగులకు నీరు ఉంది. పులిచింతలలో 175 అడుగులకు గాను 166 అడుగులకు నీరు చేరిందని అధికారులు లెక్కలు చెప్పారు. ఇక గోదావరి బేసిన్ పరిధిలోని గైక్వాడిలో 1514 అడుగుల వరకు, సింగూరులో 1712 అడుగుల వరకు, నిజాం సాగర్లో 1396 అడుగుల వరకు, శ్రీరామ్ సాగర్లో 1071 అడుగుల వరకు, మిడ్మానేరు 1021 అడుగుల వరకు, లోయర్ మానేరులో 899 అడుగుల వరకు, కడెంలో 695 అడుగుల వరకు, శ్రీపాద, ఎల్లంపల్లిలో 474 అడుగుల వరకు నీరు ఉందని అధికారులు లెక్కలు చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ కు నాగార్జున సాగర్, ఎల్లంపల్లి, మంజీరా, సింగూర్, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ల నుంచి రోజుకు 581.35 ఎంజీడీల నీటిని అధికారులు సరఫరా చేస్తున్నారు. కేవలం ఒక్క నాగార్జున సాగర్ నుంచే కృష్ణా ప్రాజెక్టు ఫేజ్ 1, 2, 3ల ద్వారా రోజుకు 275 ఎంజీడీల నీటిని తరలిస్తున్నారు. నాగార్జున సాగర్ లో ప్రస్తుతం 520 అడుగుల వరకు నీళ్లు ఉన్నాయి. మరొక 10 అడుగులు తగ్గితే ప్రభుత్వం ఎమర్జెన్సీ పంపింగ్ మొదలు పెట్టనుంది. అయితే ఇప్పటికే ఇంటర్నల్ గా ఎమర్జెన్సీ పంపింగ్ మొదలు పెట్టినట్లు సమాచారం. ఎండలు ఎక్కువ అవడంతో నగరంలో రోజు రోజుకు నీటి డిమాండ్ పెరుగుతోంది. గ్రేటర్ ఓఆర్ఆర్ పరిధిలోని గ్రామాలకు, మున్సిపాలిటీలకు కలిపి ప్రస్తుతం 550 ఎంజీడీల నీటిని అధికారులు సరఫరా చేస్తున్నారు. ఈ భారమంతా నాగార్జున సాగర్ పైనే పడుతోంది. ప్రస్తుతం సాగర్ నుంచి భారీ మొత్తంలో నీరు తరలిపోతుండటంతో ఏప్రిల్ నాటికే డెడ్ స్టోరేజ్ కి చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని జాగ్రత్తగా నిల్వ చేసి జాగ్రత్తగా పెట్టుకోవాలని ఆయా ప్రాజెక్టుల అధికారులకు ఉన్నతాధికారులు లేఖలు రాశారు. దీంతో సాగునీరు విడుదల చేసే పరిస్థితి లేదని అధికారులు అంతర్గతంగా చెబుతున్నారు. ఇదే తరహా నీటి వాడకం ఉంటే వచ్చే వేసవిలో తాగునీటి అవసరాలకు సైతం ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని అంటున్నారు. మరి వేసవిలో నీటి నిర్వహణపై ప్రభుత్వం ఆలోచన ఎలా ఉంటుందో చూడాలి.